ఫస్ట్ టైం మీరు న్యూస్ లైన్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హార్ట్లీ వెల్కమ్ మీకు. సో ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి టాపిక్ ఇది. బీసీలకు ఇది మీరు మీ ప్రసంగాలు నేను చాలా కంప్లీట్గా వినడం స్టార్ట్ చేసినామంటే లాస్ట్ వరకు చూస్తూ ఉంటాను. బేసికల్లీ మీ ప్రసంగాలలో కూడా ఇదంతా కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. మొన్న మీరు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఇదేదో పేకమేడ కడతా ఉన్నారు, ఈ జీవో తీసుకొచ్చి మనకు పేకమేడగా కావాల్సింది సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్ కట్టాలి, మనం పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పేసి ఒక వాదన మీరు చేశారు. చాలా నాకు మంచిగా అనిపించింది అది కూడా. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి హైకోర్టు తీర్పుని, హైకోర్టు స్టేని, ఈ వ్యవహారాన్ని మొత్తం ఎట్లా చూస్తారు సార్ మీరు? మీరు కొంచెం ఎలాబరేట్గా చెప్పండి. బీసీ సమాజానికి ఈ మొత్తం వ్యవహారంలో కొంత అర్థమయ్యేటువంటి రీతిలో ఎలాబరేట్గా చెప్పండి. ముందుగా సార్, ఈ రోజు హైకోర్టు ఇచ్చిన స్టే ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ ఈ విధంగా వస్తుంది అని జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేను, చిరంజీవి గారు ముగ్గురం గత 3 నెలలుగా చెప్తున్నాం, చాలా కాలంగా చెప్తున్నాం. ఈరోజు హైకోర్టు ఇచ్చిన స్టే మీకు కొత్తగా వస్తుంది, కానీ మేము 3 నెలల నుంచి చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అందరికి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు, కానీ ఇదే స్టే వస్తుంది 100% హైకోర్టులో ఎగిరిపోతుంది, ఇది కొట్టుకుపోతుంది, ఇది నిలబడదు. రాజ్యాంగబద్ధత లేని, చట్టబద్ధత లేని, లీగాలిటీ లేని ఒక పరమ చెత్త జీవో నెంబర్ 9. ఈ 9తో మోసం చేయాలనుకున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ స్టే ఏదైతే ఉందో ఇది నిలబడదు, దీనికి రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత లేదనే దాని అర్థం. దీని స్టే వల్ల మేము కోరుతున్నది ఏంటంటే తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది బీసీల గుండెల్లో గడ్డపార పెట్టి పొడిచిండు రేవంత్ రెడ్డి. గడ్డపార పెట్టి పొడిచిండు 2 కోట్ల మంది బీసీల. ఎట్లా సార్ 42% జీవో 42% రిజర్వేషన్ ఇస్తే గడ్డపార పెట్టి పొడిచినట్టు ఎట్లా అవుతుంది? 42% ఇవ్వడం అంటే దానికి చట్టబద్ధత కావాలి, రాజ్యాంగ పద్ధతి కావాలి, లీగల్ శాంటిటీ కావాలి. అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లీగల్ సెక్రటరీలు, లా సెక్రటరీలు, న్యాయ కోవిదుల మధ్య ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. గతంలో ప్రభుత్వాలు ఏదైనా జీవోలు ఇస్తే మొత్తం హైకోర్టు న్యాయ పరిధిలో ముందే దాన్ని తెలుసుకొని సంపూర్ణంగా దాని అవగాహన తెలుసుకొని జీవోలు ఇచ్చేటువంటి ఒక కల్చర్ ఉంటుంది. కానీ అసలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది 100% కొట్టుడు పోతుందని మాకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. తెలంగాణ ప్రజలకి అమాయకులు కాబట్టి వీళ్ళని ఏ విధంగా ఆడుకోవచ్చు, వీళ్ళని బలిపీఠం ఎక్కియచ్చు, నేనైతే జీవో ఇచ్చినా లేదా అని దులుపుకోవడానికి మాత్రమే ఇచ్చిన జీవో. అందుకని తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టిండు, తెలంగాణ బీసీ ప్రజల నోట్లో మన్ను కొట్టి ఒక పనికిరాని ధర్మకోల్ షీట్ లాంటి, వజ్ర సంకల్పం లాంటి, వజ్రంతో సమానమైన చట్టం తేవాలంటే ధర్మకోల్ షీట్ ఇచ్చిండు మనోడు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా మేము ఏమంటున్నామంటే చట్టబద్ధత లేని, రాజ్యాంగ పద్ధతి లేని, లీగల్ శాంటిటీ లేని, ఎలాంటి ప్రామాణికం లేకుండా పనికిరాని జీవో ఇచ్చి ఈ రోజు ఎన్నికల్లో 42% పైన పోటీ చేసి స్థానిక సంస్థల్లో రాజకీయంగా నిలబడగలిగి అగ్రకులాలకు అభిముఖంగా రాజకీయంగా నిలబడి మేము రాజ్యాధికారంలో భాగస్వాములు అవుదాం అనుకున్న బీసీలని నోట్లో మన్ను కొట్టి పనికిరాని జీవో ఇచ్చిన దానికి నిరసనగా మేము రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేయమని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మీ వేదిక నుంచి.